వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన ర్యాలీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుంటూరులోని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇతరత్ర మంత్రులు అదేవిధంగా ఆఫీసర్లు కూడా ప్రత్యేకంగా నషాముక్త భారత్లోని భాగంగా భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని మాదక ద్రవ్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అదేవిధంగా ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో గౌరవ ప్రిన్సిపాల్ గారు వాళ్ళ సమక్షంలోని అవేర్నెస్ క్యాంప్ కూడా ఈగల్ తరపున డిస్ట్రిక్ట్ పోలీస్ తరపున కండక్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ గురించి వాటి చట్టాల మీద అవగాహన కల్పించడం గురించి, ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే ఇంకా వాళ్ళకి ఉన్న శిక్షలు, బెయిల్ రాకపోవడం, భవిష్యత్తులో వాళ్ళకి పాస్పోర్ట్లు కానీ అదేవిధంగా ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు లేకపోవడం, భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తాం. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎటువంటి సమాచారం ఉన్న డ్రగ్స్ సంబంధించి 1972కి ఈగల్ కాల్ సెంటర్కి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 45,000 అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీస్ వరకు అన్ని కాలేజీల్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయడం జరిగింది. సుమారుగా చాలా చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 7,640 వరకు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నషాముక్త భారత్లో భాగంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ తరపున రకరకాల కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే మైగ్రెంట్ వర్కర్స్ కూడా మేము విజిట్ చేస్తున్నాం. మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడున్నా సరే సుమారుగా 34 లక్షల మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా ఏమైనా సరే ఒరిస్సా నుంచి కానీ ఎక్కడి నుంచి గంజా తీసుకుని వచ్చుంటే ఇంకా అది నేరమని ఎన్డీపీఎస్లో దాని ప్రకారం చర్యలు ఉంటాయని కూడా మేము వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తాం. ఇటీవల కాలంలోని కొన్ని కేసుల్లోని ఈ మెత్ సంబంధించిన కొన్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు అట్లాగే స్మాల్ క్వాంటిటీలో మాత్రమే మనం పట్టుకోవడం జరిగింది. కానీ చిన్న క్వాంటిటీ అయినా పెద్ద క్వాంటిటీ అయినా సరే బ్యాక్వర్డ్ లింక్స్, ఫార్వర్డ్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆ పూర్తి లింక్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈగల్ అనే సంస్థ మొత్తం రాష్ట్రంలోని అన్ని పోలీసు వ్యవస్థలతో కోఆర్డినేట్ చేస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అన్ని శాఖలను కలుపుకొని భవిష్యత్తులో ఎక్కడైతే ఈ మెత్ కానీ, హైడ్రో గంజా కానీ, ఈ గంజా కానీ ఇతరత్ర డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటి గురించి కూడా మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. ఇది ఖచ్చితంగా మనం జాగ్రత్తగానే గమనించాలి. ఇదంతా కూడా యువతలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఈగల్ ప్రధాన ఉద్దేశం అదే. మన రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈగల్ క్లబ్స్ ప్రధానమైన ఉద్దేశం ఏ విద్యార్థి కూడా ఈ డ్రగ్స్ బారిన పడకూడదు. డ్రగ్స్ బారిన పడితే ఇంకా అతని కుటుంబం కానీ అతను కానీ సామాజికంగా ఎలాగ పతనం అవుతాడో మనం చెప్పడం జరుగుతుంది. మేము త్వరలోనే ఇంకా విస్తృతంగా అందరి విద్యార్థులను కలుస్తున్నాం. ఈగల్ క్లబ్లోని 8 మంది విద్యార్థులు, 4 అమ్మాయిలు 4 అబ్బాయిలతో, 2 అధ్యాపకులతో బలమైన కమిటీని వేసాం. ప్రతి కాలేజీలో కూడా అవేర్నెస్ క్యాంప్స్, వర్క్షాప్స్, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ కూడా దాని గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యవసానాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ కూడా ఈగల్ అడాప్ట్ చేసుకుంటుంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.